పరిగెత్తుకుంటూ వచ్చి నాకేస్తా ఆడేస్తా జాతి కుక్క అయినా ఊర కుక్క అయినా. కుంకుడుకాయ, శీకాకాయ, ఆమ్లా, డ్రై ఆమ్లా, రోజ్మెరీ లీవ్స్, మందారాకు అన్నీ ఉడకబెట్టేసి బాగా ప్రెస్ చేసేసి దానిలో వాటర్ అంతా తీసేసి షాంపూ చేసుకుంటే మీ హెయిర్ నరిష్ అవుతుంది. రింగుల్ రింగుల్ జుట్టు కావాలంటే రింగుల్ రింగుల్ జుట్టు కూడా వస్తుంది. ఎందుకంటే ఇందులో ఏముంది, శీకాకాయ ఉంది కదా, శీకాకాయ కొంచెము హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా మనకు నరిష్మెంట్కి తోడ్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ఈ వేడి తగ్గిన తర్వాత చేయండి, లేదంటే చేతులు కాల్ చేసుకుంటారు. మళ్ళీ నాకు సంబంధం లేదు. ఓకే, ఏంటనుకుంటున్నారా? వద్దులే, ఎక్కువ చూపించాను ఎందుకంటే చూడ్డానికే బాగాలే. సో ఇది మా ఇంట్లో ఉన్నాయి కదా, మైలో, కీర, బయట కుక్కలు, వీటన్నిటికి కలిపి మా సార్ గారు ఆయన డెసిషన్ ప్రతి ఆదివారం తీసుకొచ్చి ఉడకబెట్టి వాటికి పెడతారు. సో అది సంగతి. ఓకే, మేము తినడానికి కాదు సార్. ఓకే, బాయ్. ఇక్కడ ఉన్నారు సార్ గారు, బాగా తినేసి కాళ్ళు బుజ్జోని ఏమొకటి వీళ్ళిద్దరినీ కాపాడుకుంటున్నాం. కొంచెం ఇరిటేట్ చేస్తాయి కానీ తప్పదు. ఓకే, అది సంగతి. కలిపేసుకుని బాగా స్క్వీజ్ చేసేసుకోవాలి. అలా పిండేసేసుకొని షాంపూలాగా చేసుకుంటే లిక్విడ్ వచ్చేస్తుంది ఇలాగనమాట. ఓకే, ఇప్పుడు వాటర్ వచ్చేస్తుంది షాంపూ. బజ్జీ పిండిలా దోశ పిండి కలుపుకో, గుడ్లు ఉడకబెట్టు, దాన్ని సన్న స్లైస్ లా కట్ చేయి. ఎగ్ బజ్జీ చేస్తుందా? ఎగ్ బోండా లూజ్గా ఇట్టాని, ఎగ్ బజ్జీ లాగా ఎగ్ బోండా లాగే ఉంటుంది. ఏదో కొత్త రెసిపీ చెప్పాడండి, సో ట్రై చేస్తున్నాను. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి. మోస్ట్లీ మా హస్బెండ్ చెప్పిన చాలా వరకు హిట్టే అవుతాయి. కాబట్టి ఏంటంటే ఆ రెసిపీ గుడ్లు ఉడకపెట్టి వాటిని స్లైసెస్గా కట్ చేసి ఏం చేయాలంట, దోసపిండి ఉంది, శనగపిండి బజ్జీలాగా, ఎగ్ బజ్జీలాగా దోసపిండిలో ముంచి దోసపిండి బజ్జీ వేయాలంట. చూద్దాం, తినేలాగే వస్తుంది. మళ్ళీ తినేలాగా రాదంటే మళ్ళీ మనకి తిట్లు ఎందుకు వచ్చింది, ట్రై చేసేస్తే పోలే. సో స్టవ్ మీద పెట్టుకున్నాను. ఓకే, ఇవి ఉడికేదాకా వెయిట్ చేయాలి. దోసపిండి ఇది కొంచెం ఉంది, కొంచెంతో ప్రయోగాన్ని మొదలెడదాం. ఐ థింక్ ఇది కూడా బజ్జీ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి వస్తాయనుకుంటున్నాం. లెట్స్ సీ. ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలిసి తీరాలి. ఎగ్ దోశ బజ్జీ చూడండి, నేనే పేరు పెట్టాను. చూద్దాం, వేసిన తర్వాత హిట్ అవుతుందో ఫట్ అవుతుందో చూడాలి. లెట్స్ వెయిట్. ఏమైతుందో ఏమో తెలీదు, చూద్దాం, ప్రయత్నించి చూద్దాం. ఓకే, సో తప్పదు కాబట్టి చెయ్యాలి. ఏమో తెలీదు ఏం జరుగుతుందో. దోసపిండి బజ్జీ అంట, దోసపిండి బజ్జీ పేరు నేనే పెట్టా. ప్రయోగం
నా ప్రయోగం. ఓకే చూద్దాం, భయపడకండి. ఓకే ఐ థింక్ ఇది ఎగ్ బోండా లాగా అయిందండి. ఓకే, నాకైతే ఇప్పటివరకు తెలీదు. తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఫైన్. బాగుంది ఎగ్ బోండా. ట్రై చేయండి. బాగున్నాడా?